కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్న ఈవీఎంలపై కర్ణాటక ప్రజలు పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా జరుగుతున్నాయని, ఈవీఎంల ద్వారా ఖచ్చితమైన ఫలితాలు వస్తున్నాయని కర్ణాటక ప్రభుత్వ సంస్థ కేఎంఈఏ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. కర్ణాటకలోని బెంగళూరు, బెళగావి, కలబుర్గి, మైసూరు పరిపాలనా డివిజన్లలో నిర్వహించిన ఈ సర్వేలో మెజార్టీ ఓటర్లు ఈవీఎంలకు జై కొట్టారు. గత ఏడాది ఆగస్టులో జరిపిన ఈ సర్వే ఫలితాలను ఇప్పుడు బహిర్గతం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. లోక్సభ ఎన్నికలు 2024 పౌరుల జ్ఞానం, వైఖరి, ఆచరణ పేరుతో నిర్వహించిన సర్వే ఫలితాలను కర్ణాటక మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ అథారిటీ ప్రచురించింది. 34 జిల్లాల్లోని గ్రామీణ, నగర, రిజర్వ్డ్ స్థానాలు సహా 102 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5,100 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ సర్వేలో 91.31% మంది దేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా జరుగుతున్నట్లు చెప్పారు. ఈవీఎంలతో ఖచ్చితమైన ఫలితాలు వస్తాయని 84.61% మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావం ఉంటుందని 49.55% మంది, ప్రభుత్వ పథకాలు ప్రభావితం చేస్తాయని 42.26% మంది, ఉద్యోగ హామీలు కూడా కారణమని 34.09% మంది తెలిపారు. మరోవైపు ఈ సర్వే ఫలితాలు కాంగ్రెస్కు చెంపపెట్టు అని బీజేపీ పేర్కొంది.